వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీకి ఫస్ట్ రివ్యూ అనేది వచ్చేసింది. ఈ మూవీని చూసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ వారు, సెన్సార్ బోర్డు వారు తమ రివ్యూను వెల్లడించడం జరిగింది. వారు పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఈ మూవీకి ఇచ్చారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డు వారు యూఏ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 42 minutes. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తనదైన నటన, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తాయట. అయితే సినిమా మాత్రం చాలా స్లోగా స్టార్ట్ అయ్యి ఒక 40 నిమిషాల తర్వాత మాత్రం ఆసక్తిగా మారుతుందట. క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతూనే ఉంటుందట మూవీ. అయితే మనం ఎవరు ఊహించని క్లైమాక్స్ అయితే మాత్రం ఊహించని విధంగా ఉంటుందట మూవీలో. సీక్వెల్పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు చేసే ఫైట్స్, కత్తి విన్యాసాలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేస్తాయట. ఈ మూవీలో ఔరంగజేబ్ పాత్రలో సన్నీ డియోల్ గారి నటన చాలా బాగుందట. 5 ఏళ్లకు పైగా షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ పనులు జరుపుకున్న హరిహర వీరమల్లు సినిమాలో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని టాక్. ఓవరాల్గా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మాత్రం ఈ మూవీ అనేది మనకు నచ్చుతుందట. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, దక్షిణ భారతంపై దండెత్తిన ఔరంగజేబు నుంచి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు గోల్కొండ సుల్తాన్ బ్రిటిష్ వారి సాయం కోరుతాడు. దానికి బదులుగా కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఔరంగజేబు దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేందుకు వీరమల్లుకు బాధ్యతలు అప్పగిస్తారు. అసలు వీరమల్లు గోల్కొండ సుల్తాన్లకు సాయం చేసేందుకు ఎందుకు అంగీకరించాడు? ఆయన పథకం వర్కౌట్ అయిందా కాలేదా? ఆయన ప్లాన్ ఏంటి అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 24న రిలీజ్ కాబోతుంది. అందరూ తప్పకుండా చూడండి ఈ మూవీని.